చేయకుండా వాళ్ళకే వాళ్ళు ఏదో అనుకొని డిజైన్ చేస్తారు బాగుంటుంది అని, బట్ మార్కెట్లో ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఇది దట్ ఈస్ ప్యూర్లీ డిజైన్ థింకింగ్. ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ గూగుల్ క్లాస్ అనేది ఎక్సలెంట్ డిజైన్, కానీ సొసైటీ పరంగా చూస్తే, ప్రైవసీ పరంగా చూస్తే దట్ ఫెయిల్డ్ మిస్టరబుల్. సో మార్కెట్ నుంచి అవుట్. అలాగే మీకు పూర్తిగా హ్యూమన్ సెంటర్డ్ అప్రోచ్, డిజైన్ థింకింగ్ అప్రోచ్తో అందరికి చాలా చక్కగా ఉండాలి, అందరినీ కోరికలు తీర్చాలన్నట్టుగా అది ఫోర్డ్ ఎక్సెల్ అనే కార్ మోడల్ తీసుకొచ్చారు. అది ప్యూర్లీ ఎక్కువగా ఇట్ ఈస్ ఓరియంటెడ్ ఫోకస్డ్ ఆన్ డిజైన్ థింకింగ్, హ్యూమన్ సెంటర్డ్నెస్. అయితే దాంట్లో ఉన్న లోపం ఏంటంటే ఎఫిషియన్సీ చాలా తక్కువ, ఫ్యూయల్ కన్సంప్షన్ విపరీతంగా ఉంది. అందుకని అది కూడా మార్కెట్ నుంచి అవుట్. రెండు ప్రొడక్ట్స్ ఇంజనీరింగ్ డిజైన్ పరంగా ఒకటి అద్భుతం, ఇంకొకటి డిజైన్ థింకింగ్ పరంగా ఇంకొక అద్భుతం, కానీ రెండు ఫెయిల్ అయింది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బ్యాలెన్స్ ఉన్నది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ థింకింగ్లో ఒక బ్యాలెన్స్ మీరు తీసుకురాగలిగితే అప్పుడు దట్స్ ఎ గుడ్ డిజైన్ ఇంజనీరింగ్. నేను కూడా ఎక్కువ ఏం చెప్పను, జస్ట్ మీకు కొన్ని వీడియోస్ చూపించి 1-2 టూల్స్ పరిచయం చేస్తాను. ఇది నా ఎజెండా, జస్ట్ 2 టూల్స్ ఇన్ 5 స్టేజెస్. 5 స్టేజ్లు ఉన్నాయి కదా, 5 స్టేజ్లో అసలు ప్రాక్టికల్గా ఎట్లా చేస్తారు అనేది ఊరికి మీకు పరిచయం చేస్తాను, పరిచయం చేసి వదిలేస్తాను. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఎంపథైజ్. ఎంపథైజ్ అంటే ఎంపథైజ్ అంటే ఏంటమ్మా? సహానుభూతి. తెలుగులో అంటే ఇప్పుడు హృదయం ద్రవించింది అట్లాంటివి చూస్తాయి అంటే వాళ్ళ బాధ మన బాధ. ఇప్పుడు మీరు మహాప్రస్థానం శ్రీశ్రీ కవిత పుస్తకం చూస్తే అందులో చాలా ముందు మాటలు ఏమంటారు? శ్రీశ్రీ ప్రపంచం బాధ, శ్రీశ్రీ బాధ, కృష్ణశాస్త్రి బాధ, ప్రపంచానికి బాధ. అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా బాధపడతా ఉంటే మనం బాధ కలిగింది అనుకుంటారు ఎంపతి. సో అది ఎలా ఉంటుంది అనేది మనుషుల పట్లే కాదు, జంతువుల పట్ల కావచ్చు, ఇంకేదైనా వేరే వాటి పట్ల కూడా కావచ్చు. అది ఒక జస్ట్ ఒక వీడియో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, బెంజ్ కంపెనీ ఇస్ నోన్ ఫర్ వెహికల్స్, బట్ ఈ కుక్కను మీరు అబ్జర్వ్ చేస్తే వెనక కాళ్ళు 2 కాళ్ళు లేవు. అది చూసి అక్కడ ఇంజనీర్స్ జాలి పడటం అంటే వాట్ ఈస్ ద స్టేజ్? ఎంపథైజ్, సహానుభూతి తో వాళ్ళు ఇది డిజైన్ చేస్తారు. సో దట్ ఈస్ ఎంపథైజింగ్. అంటే మీరు ఎవరి కోసం అయితే డిజైన్ చేస్తున్నారో వాళ్ళని కలవాలి, కలిసి మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. సో వీళ్ళు ఈ కుక్కను అబ్జర్వ్ చేస్తారు, అబ్జర్వ్ చేసి తను బాధ ఏంటో తెలుసుకుని దాన్ని తీర్చడానికి ఒక డిజైన్ చేశారు. అయితే మీరు ఇది చూడమ్మా, ఇది యాక్చువల్గా మన స్టూడెంట్స్ శ్రీనిధి ఒకసారి నుంచున్నాం. ఇందులో ఎంపథైజ్ అనేది ప్రాక్టికల్గా ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు అమ్మాయి శ్రీనిధి ఉంది కదా, సెకండ్ ఇయర్ టీసీ స్టూడెంట్, తను ఒక ఐడియాతో వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే పొలాల్లో మల్చింగ్ అని ప్లాస్టిక్ వాడతారు, యాక్చువల్గా అది బయోడిగ్రేడబుల్ కాదు. తను ఏంటంటే బయోడిగ్రేడబుల్ చేయడం అనేది అది ఇంపార్టెంట్ అని అనుకొని బయోడిగ్రేడబుల్ మల్చింగ్ మీద ప్లాన్ చేస్తుంది. దానికి పుట్టుకొడుగులు అవి కావాల్సి వచ్చింది. అదంతా తను రీసెర్చ్ చేసుకొని ఒక ఐడియా వచ్చింది. దానికంటే ముందు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తను ఎవరి కోసం అయితే అది చేస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఈ ఫోటోలో ఉన్నది వేరే అమ్మాయి, యాక్చువల్గా అమ్మాయి ఫోటో దొరకలేదు నాకు, కూర్చున్నా. సో ఎవరి కోసం అయితే డిజైన్ చేయాలనుకుంటుందో వాళ్ళని కలిసారు వీళ్ళు టీం కలిసి వాళ్ళ దగ్గర నోట్స్ రాసుకొని వాళ్ళకేమి వాళ్ళ ఎక్స్పెక్టెన్స్ ఏంటి అనేది ఇవన్నీ రాసుకున్నాం. ఆ రాసుకునే పద్ధతి ఏంటనేది ఇప్పుడు మన టూల్, అంటే ఎట్లా రాసుకోవాలి. ఇప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎంపతి మ్యాప్ అంటాం. ఎంపతి మ్యాప్ అంటే మీరు అందరినీ కలవటం, వాళ్ళ నుంచి వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, దాని గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు,
వాట్ దే ఆర్ థింకింగ్, వాట్ దే ఆర్ డూయింగ్, హౌ దే ఆర్ ఫీలింగ్, ఈ 4 2x2 మ్యాట్రిక్స్లో రాసుకుంటారు అంతే. అది రాసుకొని మీరు రేపు పొద్దున ఎవరికైనా మీ ఐడియా ప్రజెంట్ చేసేటప్పుడు హ్యాకథాన్స్లో కానీ లేకపోతే వెంచర్ క్యాపిటలిస్ట్లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఈజీగా అర్థమైంది ఈ ప్రాబ్లం ఇంపార్టెంటా కాదా అనేది వాళ్ళు చెక్ చేయగలరు దీన్ని చూసి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అరవింద్ ఐ కేర్ అనేది మన ఇండియా నుంచి వండర్ఫుల్ హాస్పిటల్ చైన్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక బ్రాండ్ ఏంటంటే అరవింద్ ఐ కేర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంపతి మ్యాప్లో వాళ్ళు రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఇవన్నీ ఎంపతి మ్యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, రూరల్ ఏరియాలో పీపుల్ ఏం చెప్తున్నారు, ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు ట్రావెల్ ఫార్ టు సీ ఎ డాక్టర్. రూరల్ ఏరియాలో స్పెషలిస్టులు లేరు, నేను చూపించుకోవాలంటే చేయాలా ఎక్కడో ఇంకెక్కడో వెళ్ళాలి, ఇట్లా చెప్పారు. అది వాళ్ళు చెప్పింది. అట్లాగే వాట్ ద యూజర్ థింక్ అంటే వాట్ ఇఫ్ ట్రీట్మెంట్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్, ఏదన్నా సక్సెస్ అవ్వకపోతే ఎట్లా, ఇలాంటి భయాలు, వాళ్ళకున్న భయాలు ఏంటి అనేది అక్కడ రాస్తున్నారు. అట్లాగే వాట్ ద యూజర్ డస్ అంటే అక్కడ దాకా వెళ్ళటం అనేది ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రత్యామ్నాయంగా అంటే ఉన్న చోట ఏదో ఆర్ఎంపీ డాక్టర్ ఎవరో వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు, వాళ్ళ అడ్వైస్ తీసుకుంటున్నారు. అట్లాగే వాట్ ద యూజర్ ఫీల్స్ అంటే వాళ్ళకున్న ఇంకేమన్నా అప్రిహెన్షన్స్ ఉన్నాయా, ఏమో ఆపరేషన్ పెట్టిస్తే ఉన్న కన్నులు పోయిద్దాము, ఇట్లాంటి భయాలు ఉంటాయి రూరల్ ఏరియాస్ చదివిగా. అలాంటివన్నీ రాస్తున్నారు వీళ్ళు ఎంపతి మ్యాప్ అంటే జస్ట్ 2x2 మ్యాట్రిక్స్. అయితే రాసుకుని ఏం చేస్తారంటే ఎందుకు ఇది రాయాలి అంటే ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే అసలు మీరు ఎవరికైతే డిజైన్ చేయదలుచుకున్నారో వాళ్ళ భయాలు, బలహీనతలు, బలాలు, వాళ్ళ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ తెలుస్తాయి ఎంపతి మ్యాప్లో. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చేరవదా రావద్దు, మేమే మీ దగ్గరికి వస్తాం అని చెప్పి క్యాంప్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. అట్లాగే భయాలు ఏమన్నా ఉంటే వాటిని పోగొట్టడానికి కౌన్సిలర్స్ని వీళ్ళ దగ్గరికి పంపించారు. కౌన్సిలర్స్ ఫ్రీగా కౌన్సిల్ చేస్తారు, ఎట్లా జరుగుతుంది ఏంటి ప్రాసెస్ ఇట్లా. అట్లాగే ఎక్విప్మెంట్ ఖరీదు అవుతుందేమో, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయేమో ఆపరేషన్స్, ఇట్లాంటి భయాలు ఉంటాయి. సిటీస్లో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి తక్కువ ఛార్జ్ చేయడం లేదా ఫ్రీగా చేయడం మొదలుపెట్టారు అరవింద్ ఐ కేర్ వాళ్ళు. అరవింద్ ఐ కేర్ ఎందుకు అంత పాపులర్, బాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందంటే వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఏ క్వాలిటీ అయితే ఆపరేషన్ చేస్తారో మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి వాళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీ వేరు, అందరినీ సమానంగా చూస్తారు క్వాలిటీ పరంగా. వాళ్ళకి ఏసీ గదులు ఇస్తారు, ఇక్కడ నార్మల్ గదులు ఇస్తారు, ఇట్లాంటివి తప్ప క్వాలిటీ పరంగా తేడా రాదు. అట్లా యూజ్ అవుతాయి ఎంపతి మ్యాప్ అంటే ఫస్ట్ స్టేజ్లో. అట్లాగే రెండో టూల్ ఏంటంటే పర్సనాస్. పర్సనా అంటే ఇప్పుడు మీకు పర్సనా సబ్బు ఉంది, గుర్తుందా? ఆ బ్రాండ్ మీకు ఏమన్నా గుర్తుందా? పర్సనా సబ్బు ఉంది. పర్సనా అంటే ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్, ఇట్లాంటివన్నీ రికార్డ్ చేయడాన్ని ఏమంటారు, పర్సనాస్ అంటారు అంతే. సో అట్లా చేసి ఇప్పుడు బ్యాంక్లో కొంతమందికి ఎటు నుంచి వెళ్ళాలో తెలియదు, ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అలాంటప్పుడు ఇట్లా మోకప్స్ చేసి కార్డ్బోర్డ్స్ కనిపిస్తున్నాయి, ఆ మోకప్స్ చేసి ప్లేస్మెంట్లు మార్చి రకరకాలుగా ట్రై చేస్తారు. మెక్డొనాల్డ్స్ ఇట్లాంటి వాటిలో కూడా మీకు మొత్తం లేఅవుట్ ఉంటుంది కదా, మీరు ఎక్కడికి ఎలా ఎంటర్ అవుతున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు, ఎక్కడ ఆర్డర్ ఇస్తున్నారు, ఎక్కడ కియోస్క్ ఉంటుంది, ఇవన్నీ కూడా ముందే వాళ్ళు ఇట్లా రిహార్సల్స్ చేసుకొని వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో నోట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తారు. దాన్ని పర్సనల్స్ అంటారు. సో ఫస్ట్ స్టెప్లో మీరు ఎంపథైజ్ చేయడం అంటే ఇందాక ఆ కుక్క వీడియో చూసినట్టుగా కొంచెం వాళ్ళ షూస్లో ఉండి ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. అదొక మాట గుర్తుపెట్టుకోండి. రెండవది డిఫైన్. డిఫైన్ అంటే చాలా మందికి థాట్ ఉంటుంది కాకపోతే దాన్ని రాయటం రాదు. ఇప్పుడు చాలా మంది కాంపిటీషన్స్కి వెళ్ళాలనుకుంటారు కానీ అసలు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా రాయాలి అనేది తెలియదు. కానీ వెబ్సైట్లో కానీ ఆ కాంపిటీషన్ క్యూఆర్ కోడ్స్లో కానీ కంపల్సరీగా చెప్పేది ఏంటి, పాజిటివ్ ఐడియా ఉంటారు. అప్పుడు చాట్ జీపీటీ ఇంకేదో వాడతాం జనరల్గా, బట్ కాంపిటీషన్లో ఫిల్టర్ చేయాలంటే చాట్ జీపీటీ వచ్చినాయి అన్ని తీసేస్తారు. మొన్న మనకి ఇక్కడ ఎంఎస్ఎంఈ నుంచి ఒక అఫీషియల్ వచ్చారు, ఆయన చెప్పింది అదే, మీరు చాట్ జీపీటీ అన్ని వాడేసి మాకు ప్రపోజల్స్ పంపిస్తే మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది, అది కనిపెట్టేసి ఫిల్టర్ చేసేస్తుంది, మా దాకా అని. అలా రాయాలంటే మీకు ఒక ఫార్ములా ఏంటంటే హౌ మైట్ బి ఫార్ములా, జస్ట్ మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా రాసుకొని చాలు. హౌ మైట్ బి పక్కన మీరు ఏం చేయాలనుకుంటున్నారు, పక్కన
పక్కన ఫర్ ఎవరి కోసం, పొటెన్షియల్ యూజర్ ఎవరి కోసం చేయాలనుకుంటున్నారు, సో దట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ కింద హౌ మైట్ వి ఏం బ్లాంక్ ఫిల్ చేయాలి, ప్రొవైడ్ హెల్దియర్ మీల్స్ ఫర్ టీనేజర్స్ సో దట్ దే స్టే అవే ఫ్రమ్ జంక్ ఫుడ్ అంతే. అదే ప్రాబ్లం స్టేట్మెంట్. నేను ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ మీద ఒక సొల్యూషన్ తేవాలనుకుంటున్నా అని మీరు ప్రపోజల్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా వాడితే మైండ్లో ఉన్నది పేపర్ మీదకి ఒక ఫార్మాట్లో వస్తుంది. అలా వస్తే కొంచెం క్లారిటీ వస్తుంది అది చెప్పేది. సో ఈ డిఫైన్ అనేది, డిఫైనింగ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ యాక్షన్ వర్క్స్ అంటే ఏంటి ఇట్లాంటివన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఊరికి చూడండి. హౌ మైట్ వి డిజైన్ లో కాస్ట్ సెన్సార్ సిస్టమ్స్ ఫర్ ఫార్మర్స్ సో దట్ దే కెన్ మానిటర్ సాయిల్ మాయిశ్చర్ అండ్ ఇంప్రూవ్ సాయిల్ క్రాప్ yield. అంతే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతే. హౌ మైట్ వి తో స్టార్ట్ అవుతుంది అంతే. ఓకే, అందుకని హౌ మైట్ వి ఫార్ములా అంటాం. మీరు రేపు మొత్తం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా ఈ స్టేట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫస్ట్ రివ్యూ ఉంటుంది కదా, ఫస్ట్ రివ్యూ ఉన్నప్పుడు మీరు అడ్రస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అనేది దీంతో మీరు మొదలు పెట్టచ్చు. పీపీటీ హౌ మైట్ బి అని. అట్లాగే ఇవి సెకండ్ టూల్ ఏంటంటే 5 వైస్ అన్నమాట. 5 వైస్ అంటే చాలా మంది డిటెక్టివ్స్ కూడా